వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ప్రతి పనిలో టైమింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. టైమింగ్ కరెక్ట్ గా లేకపోయింది అంటే చేసే పని ఫెయిల్ అయిపోతుంది, లేదా విమర్శలైనా కూడా రావచ్చు. టైమింగ్ సరిగ్గా ఉండడము అంటే సమయం సందర్భాన్ని చూసుకుని ఏ పనైనా చేయడాన్ని టైమింగ్ అంటాం. సో మరి ఈ టైంలో సమయం సందర్భంకు ఉన్న ప్రాధాన్యత అలాంటిది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పర్ఫెక్ట్ టైమింగ్తో వెళ్తోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సమయం సందర్భం చూసుకుని ఎక్కడ వాత పెట్టాలో, ఎక్కడ ఎవరికి ఎలా ఇచ్చి పడేయాలో కరెక్ట్గా పర్ఫెక్ట్గా సమయం సందర్భం చూసి మరి వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటున్న విధానం కానీ, వాళ్ళు వెళ్తున్న వ్యవహరిస్తున్న విధానంపై కానీ అందరూ కూడా సభాష్ అనే చర్చ ప్రారంభమైంది. అదేదో సినిమాలో అంటారు కదా, మొగాంబో కుష్ హువా అని. నిజంగా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, వెళ్తున్న వ్యవహారాలు అయితే ప్రస్తుతం మొగాంబో కుష్ హువా స్టైల్లోనే ఉన్నాయి. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి అసెంబ్లీ సెషన్ నడుస్తోంది. అసెంబ్లీ సెషన్ నడుస్తున్నప్పుడు ప్రజలు చాలా ఆసక్తిగా వాళ్ళు చెప్తున్న వ్యవహారాలను కానీ, తీసుకున్న నిర్ణయాలు కానీ వాళ్ళు చాలా చక్కగా చెప్తారు. ఇలాంటి టైంలో నెత్తి మీదకి ఏ కొరివి లేదా గొడవ ఇలాంటివి తెచ్చుకోరు. అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నప్పుడు ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయినా సరే, ప్రత్యేకించి ఒక కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోనే అని కాదు, ఈ అసెంబ్లీ సెషన్ జరుగుతున్నప్పుడు మరీ ప్రధానంగా ప్రతిపక్షానికి సంబంధించిన నాయకుల అరెస్టులు కానీ, లేకపోతే ఇలాంటి వ్యవహారాలకైతే అస్సలు వెళ్ళరు. కానీ అలా వెళ్తున్నారు అంటే పూర్తి స్థాయిలో దాన్ని నేను అందుకే అన్నాను, సమయం సందర్భం టైమింగ్ చూసి మరి ప్రతిపక్షంలో గత ప్రభుత్వంలో ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో, ఇష్టం వచ్చినట్టు దోపిడీకి పాల్పడ్డారో, హింసగా ప్రవర్తించారో, మనమే ఒక 30 ఏళ్ళు ఉంటాం, 100 ఏళ్ళు ఉంటాం, 50 ఏళ్ళు ఉంటాం అని అనుకున్నారేమో, ఇష్టం వచ్చినట్టు చట్టాన్ని ఉల్లంఘించి ఎలా పడితే అలా ప్రవర్తించిన వాళ్ళందరికీ కూడా ఒక రకంగా అటు వల్లభనేని వంశీ, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారంలో అరెస్ట్ కానీ, ఎందుకంటే ఆయన చేతులారా చేసుకున్న వ్యవహారం, కిడ్నాప్ వ్యవహారం, దాన్ని ఒక పక్కన విచారణ జరుగుతోంది, అన్ని జరుగుతున్నా కూడా కిడ్నాప్ చేసి ఆయన తన గోయి తానే తవ్వేసుకున్నారు. సో దాని టైమింగ్ చూసి అరెస్ట్ చేశారు, పూర్తి ఆధారాలతో ప్రజల ముందుంచారు, కస్టడీలో ఉన్నారు, విచారణ కొనసాగుతోంది. సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆయన తెలియదు, గుర్తులేదు అని చెప్తున్నప్పటికీ కూడా అసలు కిడ్నాప్కు వాడిన కార్ ఎక్కడిది, అరెస్ట్ తర్వాత మీ ఫోన్లు ఎక్కడ, ఇలా ప్రశ్నల వర్షం కురిపిస్తూ కూడా వల్లభనేని వంశీ వ్యవహారంలో పోలీసులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. అన్ని ఆధారాలతో నివేదికలు సిద్ధం చేస్తున్నారు. మరొక పక్కన పోసాని కృష్ణమురళి అరెస్ట్. దీనికి కూడా వైసీపీ నేతలు అమ్మో నాయనో అయ్యో బాబోయ్ అని గగ్గోలు పెడుతున్నప్పటికీ కూడా దాని పట్ల ఆయన ఎక్కడా అరెస్ట్ అయిన వ్యవహారంపై సానుభూతి కానీ, లేకపోతే ప్రజల్లో బానే అయింది, జరగాల్సిందే, తప్పు లేదు అనే వార్షనే వినిపిస్తుంది. ఎందుకంటే పోసాని మాట్లాడినటువంటి బూతుల వ్యవహారం అలాంటిది. శాంపుల్గా కొన్ని బ్రోకర్, లోఫర్, సైకో, వెధవ, ఆ కొడక ఈ కొడక, చుక్కలు. సో ఇలాంటివి పోసాని మాట్లాడినప్పుడు అరెస్టుల పర్వం కొనసాగుతుంటే దాన్ని సాధారణ వ్యాఖ్యలు అంటూ వైసీపీ వాళ్ళు దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నా ప్రజలెవరూ కూడా హర్షించటం లేదు. ఏంటి ఇట్లాంటి మాట్లాడినవి సాధారణ వ్యాఖ్యల, వాళ్ళు అక్కడ కవర్ చేసుకుని ఇవి కక్ష సాధింపు చర్యలు అన్నప్పటికీ కూడా అసలు నిన్న కూడా ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళు క్లియర్ కట్గా చెప్తున్నారు. ఓబుళవారి పల్లెలో ఏదైతే కంప్లైంట్ వచ్చిందో అసలు కూటమి ప్రభుత్వానికి వీటికి సంబంధం లేదు, జనసేన నాయకులు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అసలు ఇట్లా మాట్లాడారు కాబట్టి, తప్పు చేశారు కాబట్టి మేము ఇచ్చిన కంప్లైంట్కి చర్యలు తీసుకున్నారు, దీని కూటమి ప్రభుత్వానికి ఏం సంబంధం అంటూ కూడా కంప్లైంట్ చేసిన వాళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. అలాగే అరెస్ట్ తర్వాత కూడా మీడియా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తున్నప్పుడు పోసాని కృష్ణమురళిని అడిగారు, ఏంటండి మీరు అరెస్ట్ అయ్యారు కదా, ఏంటంటే అవును నన్ను అరెస్ట్ చేశారు రాజా అని చెప్పి ఆయన స్టైల్లో సినిమా డైలాగులు చెప్పారు పోలీసుల ముందు, అలాగే స్టేషన్ ముందు. అయితే అక్కడ కూడా ఎవరు చెబితే తిట్టారు, స్క్రిప్ట్ ఎవరు పంపించారు, ఎవరి హస్తం ఉంది, మీ వెనకాల ఎవరున్నారు, ఎవరి ప్రోద్బలంతో ఇట్లాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చింది అని అప్పటి వీడియోలన్నింటినీ కూడా పోసాని కృష్ణమురళికి చూపించి అడిగితే ఆయన మళ్ళీ చెప్పిన సమాధానం లవ్ యూ రాజా. అంటే ఎక్కడా కూడా ఒక పశ్చాత్తాపం కానీ, చేసిన వ్యవహారాల్లో బాధ అవన్నీ కూడా కనిపించడం లేదు. బూతులు తిట్టారు, నీతులు చెప్తున్నారు. ఇంకొక పక్కన దేవుడు అంతా చూస్తున్నాడు అంటూ కూడా జగన్ గారు మాట్లాడడం అనేది చాలా, ఇంత చేసి వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ ఎవరిని ఆపిన పరిస్థితి లేదు. సీఎంగా ఉండగా రాజ్యాంగానికి ఏ స్థాయిలో తూట్లు పొడిచారు, అధికారం పోగానే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు పూర్తి ఆధారాలతో కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తుంటే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి మాట్లాడుతున్నారు. అయినా కూడా ఎక్కడ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆధారాలతోనే
వాళ్ళని కోర్టుల ముందు లేకపోతే పోలీస్ స్టేషన్లో ప్రజెంట్ చేస్తున్నారు. మొత్తానికి బూతులు నీతులు చెప్తే అయిపోదు అని చెప్తున్నారు. సో ఇప్పుడు కమింగ్ టు అసెంబ్లీ సెషన్, నేను అందుకే అన్నాను పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం చాలా రాజ్యాంగబద్ధంగా అటు అసెంబ్లీ సెషన్ ని నడిపిస్తూనే ఇటు చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళందరికీ చెక్ పెడుతూ కూడా నిర్ణయాలు తీసుకుంటూ శభాషణ పెంచుకుంటోంది. మరి ఈ రోజు 3.24 లక్షల కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు. సో అటు కూటమి వచ్చాక ఇది తొలి స్థాయి పూర్తి బడ్జెట్ అనమాట. అప్పటి వరకు కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మీదే కొనసాగింది, దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. ఇవాళ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు బడ్జెట్ లో ఎటువంటి కేటాయింపులు ఉంటాయి. సో కేంద్రం కూడా ఇప్పటి వరకు మనం చూసాం చాలా విషయాల్లో నిధులు ఇస్తూ సాయం చేస్తూ ఆదుకుంది. అడుగడుగునా కూడా కేంద్ర సహాయ సహకారాలతో కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్తో వెళ్తున్నప్పుడు సో అభివృద్ధి, పెట్టుబడులు రాపడుతూ ఉద్యోగాల కల్పనకి ప్రయత్నిస్తూ వ్యక్తుల ఒక జీవన ప్రమాణాలు పెంచే విధంగా అడుగులు వేస్తూ ఈ రోజు 3.24 లక్షల కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా హామీల విషయంలో కొంత విమర్శలు ప్రభుత్వం ఎదుర్కొంటోంది. మరి ఈ హామీల విషయంలో సూపర్ 6 వాళ్ళ ప్రాధాన్యత కాబట్టి ఎటువంటి కేటాయింపులు చేస్తారు, ఇతర హామీలకు కూడా ఎటువంటి ప్రాధాన్యం ఇస్తారు, మౌలిక సదుపాయాలు కానీ అభివృద్ధి విషయంలో కానీ ఉపాధి కల్పనకి సంబంధించి ఎట్లా ఉండబోతోంది. సో అసెంబ్లీలో పయ్యావుల కేసు మంత్రి మండలిలో కొల్లు రవీంద్ర గారు ప్రవేశపెడతారు. ఇక వ్యవసాయ బడ్జెట్ ని అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెడతారు. కాబట్టి అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. సో ప్రజలకి మరి బడ్జెట్ ద్వారా ఎటువంటి తీపి కబురు చెప్తారు, హామీల అమలు ఎప్పటి నుంచి ఉంటుంది, సరే దానికి అప్పటికే క్యాలెండర్ ఇచ్చారు. సో మరి ఉగాది నుంచి కూడా P4 అనేది చెప్తా అంటున్నారు. పేదరికం లేని రాష్ట్రం లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం అటు సంక్షేమం ఇటు అందరికీ చెక్ పెడుతూ ఏకకాలంలో శభాషణ పెంచుకుంటున్న నేపథ్యంలో ఏ పథకాలకు ఎటువంటి కేటాయింపులు ఉంటాయి, పథకాల కేటాయింపులతో అందరి నోళ్లు ముయిస్తారా, ప్రధానంగా స్వయం ప్రకటిత ప్రతిపక్షం ఎవరైతే వైసీపీ ఉందో వాళ్ళకి వంశీ పోసాని అరెస్ట్ తర్వాత నిన్న మనం చూసాం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో తర్వాత అరెస్టులు ఎవరుంటాయి అంటే ఒక రకంగా లెక్కాజమా అన్ని కూడా సరిచేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఈ అంశాలన్నీ అటు అసెంబ్లీ సెషన్స్ తో ఇటు అరెస్టులతో అందరికీ కూడా ఏకకాలంలో సమాధానం చెప్తోంది కూటమి ప్రభుత్వం. మరి ఈ రోజు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో పూర్తి స్థాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఇది. కేటాయింపులు ఎలా ఉంటాయి, సూపర్ 6 ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు అనేది ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది పేపర్లెస్ బడ్జెట్ ఫస్ట్ టైం ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్ ఇది అందరికీ కూడా ట్యాబుల్లోనే లోడ్ చేసి ఇస్తారనమాట. సో ఇన్నాళ్ళు పుస్తకాలు ప్రింట్ చేసి చదవడానికి ఇచ్చేవారు, ఈసారి మొత్తం సభ్యులందరికీ కూడా ట్యాబుల్లో లోడ్ చేసి ప్రవేశపెడుతున్నటువంటి పేపర్లెస్ ఫస్ట్ బడ్జెట్ ఇది. సో మరి ఎట్లా ఉంటుంది, అలాగే అరెస్టుల పర్వం కూడా కొనసాగుతుంది. మరి వాటి వైసీపీ కూడా నీతులు చెప్తున్న నేపథ్యంలో మరి వాళ్ళని ఆదరించే వాళ్ళు ఎవరు కూడా కనిపించని సుదూర తీరంలో కనిపించడం లేదు. మరి అన్ని అంశాలు చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి విద్యాసాగర్ గారు, పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు, బీజేపీ నుంచి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. అందరికీ స్వాగతం అండి. డివి శ్రీనివాస్ గారు మీతో ప్రారంభిస్తాను. సామాన్యంగా ఎవరైనా సరే ఒక అసెంబ్లీ సెషన్ ఉంది అంటే అరెస్టులు చేయడానికి వెళ్ళరు, ఎందుకంటే గలాబా జరుగుతుంది, గలాటా చేస్తారు, అదిగో మమ్మల్ని టార్గెట్ చేశారు, రచ్చ అవుతుంది అసెంబ్లీలో అని రిస్క్ చేయరు ఏ ప్రభుత్వం అయినా. వీళ్ళు చాలా క్లియర్ కట్ గా చేస్తున్నా ఎక్కడి నుంచి కూడా ఒక వైసీపీ గ్యాంగ్ కు మద్దతు కనిపించడం లేదు. బాగానే అయింది, చక్కగా అయిందన్న వర్షన్ వినిపిస్తోంది ప్రజల నుంచి. ఈ రోజేమో అసెంబ్లీలో బడ్జెట్ 3.2 లక్షల కోట్లతో ఈ బడ్జెట్ ట్యాబుల్లో లోడ్ చేసి ఇస్తున్నారు అందరికి పేపర్లెస్. ఏం చెప్తారు? ఏవిఎన్ వీక్షకులకు, మీకు ప్యానల్ మిత్రులకు అందరికీ గుడ్ మార్నింగ్. కూటమి ప్రభుత్వం ఫస్ట్ బడ్జెట్ గా దీన్ని చూడాలి. ఎందుకంటే మీరు అన్నట్లుగా ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. గతంలో ఆయన దిగిపోయాడు, వీళ్ళు ఎక్కారు. కూటమి మార్క్ బడ్జెట్ ఏంటో రేపు మనకు వస్తోంది. ఇప్పుడు 3.24 లక్షల కోట్లు ఉంటుందంటున్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవన్. ఈ సందర్భంగా అభినందించాలా ముఖ్యమంత్రి చంద్రబాబుని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని. ఎందుకంటే ఇవాళ త్రిమూర్తుల బడ్జెట్ అన్నమాట ఇది. ఏది 3 పార్టీల బడ్జెట్. ఈ బడ్జెట్ మరి ట్రిపుల్ బొనాంజాగా ఉండాలి, 3 times బెటర్ గా ఉండాలి. 3 అభివృద్ధి, 3 సంక్షేమం. ఇది మరి ఈ బడ్జెట్ ఏ విధంగా దిశానిర్దేశం చేస్తుందో చూడాలి. మొత్తానికి మీరు అన్నట్టుగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఇస్తున్నటువంటి ఈ బడ్జెట్ లో వీళ్ళు ఒకటేనమ్మా, ఏది అటు అభివృద్ధి ఇటు సంక్షేమమే కాదు, అరాచక శక్తుల్ని అణిచివేయటం కూడా ఒక త్రిసూత్రంగా వెళ్తున్నారు.
అంటే అదే మనం అంటోంది. ఏది త్రిమూర్తులు మూడు రకాలుగా వెళ్తున్న పరిస్థితుల్లో అంటే ఏంటి, ఇటు అరెస్టులు జరుగుతున్నాయి, మరోవైపు అసెంబ్లీ సెషన్స్ లో అరెస్ట్ చేయడానికి సాహసించరు కదా, ఇదేంటి ఇలా జరుగుతుందని మీరు కూడా అంటున్నారు. అంటే వీళ్ళు పారిపోతున్నారు. ఏది పిరికి పక్షంగా ఈ ప్రతిపక్షం మారినప్పుడు మరి ఏముంది ఇంకా, నిజంగానే అసెంబ్లీ జరుగుతుంటే ఎవరన్నా ఒక ప్రతిపక్ష నాయకుని అరెస్ట్ చేయాలంటే సాహసించదే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం సాహసిస్తోందంటే కారణం ఇక్కడ ఉన్నటువంటి డొల్లతనం, ఇక్కడ ఉన్నటువంటి అసమర్థత, వీళ్ళ యొక్క పిరికితనమే కాదు, వీళ్ళు పారిపోవటం, వీళ్ళు చేసిన అరాచకాలు కూడా. ఇప్పుడు చేసిన పాపం వెంటబడి తరుముతున్నప్పుడు మామూలు పాపాలు, నేరాలు, ఘోరాలు కాదు కదా, వీళ్ళకి సానుభూతి కూడా పరవడిందంటే కారణం అదే అన్నమాట. ఏది పోసాని కృష్ణమురళి, లేకపోతే వల్లభనేని వంశీ, లేకపోతే నిన్న గోరంట్ల మాధవ్కి నోటీసులు ఇవ్వడం కానీ, అంటే తొలి 6 నెలలు కూటమి ప్రభుత్వం సోషల్ సైకోల భరతం పట్టింది. ఏది వర్రా రవీంద్రారెడ్డి, బోరగడ్డ అనిల్, లేకపోతే అతను అవుతూ శ్రీధర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసినట్టున్నారు. శ్రీరెడ్డికి ఏదో బెయిల్ ఇచ్చినట్టున్నారు. మరి తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. ఈ తర్వాత 6 నెలలు పొలిటికల్ సైకోల భరతం పడుతోందా? ఏది వల్లభనేని వంశీ మనం చూసాం ఏ విధంగా నోరు పారేసుకున్నాడు. సాక్షాత్తు ఎన్టీఆర్ కుమార్తె పట్ల అతను వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, లోకేష్ పట్ల ఆయన మాటలు, అసలు ఆ కొడాలి నాని కావచ్చు, లేకపోతే ఆ జోగి రమేష్ కావచ్చు, రఘురామకృష్ణరాజును ఉద్దేశించి సభలోనే బూతులు మాట్లాడిన జోగి రమేష్, ఇప్పుడు ఈ గోరంట్ల మాధవ్ ఇష్యూ గాని, అంటే చేసిన పాపాలు వెంటబడి తరుముతున్నాయంటే అదే కారణం అన్నమాట. చట్టం చేతులు చాలా పొడవని మనకి విద్యాసాగర్ గారు, రవికిరణ్ చెప్తారు. ఏంటి, వీళ్ళు ఎంత పారిపోయినా వీళ్ళని వెంటబడి లాక్కొస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏది ఒక రకంగా వేటాడుతున్నారు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి సభకి ఎందుకు వెళ్ళటం లేదు, ఇవాళ అసలు సభకి వెళ్తాడా లేదా? మొన్న ఏదో టెక్నికల్ గా సంతకం పెట్టడానికి వెళ్ళాడు అన్నారు, ఆ సంతకం పనిచేయదన్నారు. యాక్చువల్ గా వీళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి అమ్మ 6 సార్లు సభకి ఎలక్ట్ అయ్యాడు. ఏది అసెంబ్లీ, ఒక 3-4 సార్లు పార్లమెంట్ కి ఎలక్ట్ అయ్యాడు అనుకోండి, అది వేరే విషయం. 6 సార్లు అసెంబ్లీకి రాజశేఖర రెడ్డి ఎలక్ట్ అయ్యి ఏ రోజన్నా ఈ విధంగా పనిచేశాడా, ఈ విధంగా పారిపోయాడా, ఇలా డుమ్మా కొట్టాడా సభలకి? అంటే రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకునే అర్హత కూడా జగన్మోహన్ రెడ్డికి లేదనమాట. అసెంబ్లీ టైగర్ అంటారమ్మా. ఏంటి, అసెంబ్లీలో అధికార పార్టీని ఎరగాటంలో మాట్లాడుతూ మనం చూసాం. అప్పట్లో పి జనార్దన్ రెడ్డి కావచ్చు, అసలు జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు, కొనిజేటి రోసయ్య గారిని పేపర్ టైగర్ అని అంటారు ప్రత్యర్థులు. చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి, అప్పట్లో సంవాదం అసెంబ్లీలో ఎలా జరిగేది. ఇతను అసెంబ్లీ వదిలేసి పారిపోతున్నాడంటే అసెంబ్లీ కేట. ఇది ప్రతిపక్షంగా కాదు, ఒక పిరికి పక్షంగా కనపడుతోంది అనమాట. ఇది కాదనమాట. ఇప్పుడు చంద్రబాబు బాయ్కాట్ చేశాడమ్మా. ఎప్పుడు 2021 ఆ రోజు భీషణ ప్రతిజ్ఞ చేసి మళ్ళా గౌరవ సభ అయితే వస్తానంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు సభకు వెళ్ళారు. ఆయన ఎప్పుడు బాయ్కాట్ చేశాడు నాకు తెలిసి 2021 సెప్టెంబర్లో అనుకుంటాను. తర్వాత 22 బడ్జెట్ సమావేశాలు, 23 బడ్జెట్ సమావేశాలు. తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎంతమంది ఉన్నారమ్మా? 5 పార్టీ మారారు, 4 మారారు, ఒకడు రెసిగ్నేషన్ ఆమోదించారు, గంటా శ్రీనివాస్ది. ఈయన అసలు వెళ్ళలేదు, ఎవరు? చంద్రబాబు. అయినా కూడా 15-16 మంది శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేశాడు. కూటమి ప్రభుత్వాన్ని అల్లాడిచ్చారు. అప్పట్లో వెస్ట్ గోదావరి కల్తీ మద్యం మృతులు 18 మంది చనిపోతే అచ్చెన్నాయుడు, పయ్యా స్వామి, ఆ బుచ్చయ్య చౌదరి మామూలుగా చుక్కలు చూపించారా వీళ్ళకి? అంటే 14 మంది శాసనసభ్యులతో 5గురిని మార్షల్స్ ఎత్తి బయటపడేశారమ్మా. ఆదిరెడ్డి భవానీ మహిళా పోలీసుల పైన తిరగబడింది అప్పుడు, మహిళా మార్షల్స్ పైన. అది కదా పోరాట స్ఫూర్తి, ఫైటింగ్ స్పిరిట్. వాళ్ళని వ్యక్తిగతంగా అంటున్నా కూడా ప్రజా సమస్యలకి స్కోప్ ఇచ్చి అక్కడ నిలబడ్డారు, కూర్చున్నారు. అసలు ఇప్పుడు అధినేత లేడు, అది పార్టీ అధ్యక్షుడు బాయ్కాట్ చేశాడు. కానీ 14 మంది, 15 మంది, 16 మందితో ఆ రోజు ఉక్కిరి బిక్కిరి చేశారు అనమాట. ఏంటి, 2 ఏళ్ళు ఆ పీరియడ్ లో ఏం మీరు 11 మందితో వెళ్ళలేరా? లేదు, నువ్వు వెళ్ళకపోతే మానేసే, మిగతా 10 మందిని ఎందుకు వెళ్ళ?
ఇది జాతి ద్రోహం అమ్మా, ఇది సభాద్రోహం కాదు, ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రజాద్రోహం అన్నమాట. వీళ్ళు అసలు ఈ పార్టీ గుర్తింపునే రద్దు చేయాలి. ఎందుకని? మీరు ఓట్లు ఎంచుకుని గెలిచారు, మీరు ఓట్లు ఎంచుకుని గెలిచి మీరు సభకు వెళ్లకుండా మేము డుమ్మా కొడతామంటే తొలి సెషన్స్ నుంచే డుమ్మా కొట్టిన పార్టీ ఉందమ్మా. అవును, ఎన్ని పార్టీలు ఉన్నాయి? దగ్గర దగ్గర ప్రజలు 2,844 పార్టీలు ఉన్నాయి. మాజీ సీఎం గారు అన్నారు దేవుడు అంతా చూస్తున్నాడని అందరికీ అర్థమవుతోంది. మరి ఆయన ఏంటో ఆయనకి సరిపోయే స్టేట్మెంట్లు కూడా ఎందుకు ఇస్తారో అర్థం కావట్లేదు. చాలా మంది కింద సెటైర్స్ రాస్తున్నారు ఆయనకి సరిపడా స్టేట్మెంట్లు ఆయన ఇస్తున్నారని. ఎవరు అనక్కర్లేదు. దేశంలో 2,824 పార్టీలు ఉన్నాయి. ఏది 6 జాతీయ పార్టీలు, 58 రాష్ట్ర పార్టీలు. ఏ పార్టీ అయినా ఇలా చేసిందమ్మా? ఏ నాయకుడైనా ఇలా పారిపోయాడా? సరే, ఇప్పుడు మరి ఇవాళ బడ్జెట్ కదా, ఈ వచ్చి 9 నెలలు అవుతోంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఇలా చాలా విషయాల్లో కొంత విమర్శలు ప్రభుత్వం సైడ్ నుంచి పథకాలు ఎప్పుడు ఇస్తారు అది అన్నదానికి ఈ రోజు ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్ లో కేటాయింపులు అన్ని కూడా పూర్తి స్థాయిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? బడ్జెట్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? తొలి బడ్జెట్ కదా, సో వీళ్ళ మూడేంటి, ప్రభుత్వ ఆలోచన ఏంటి బడ్జెట్ తో తెలిసిపోతుంది. అభివృద్ధి, సంక్షేమం, భారీ కేటాయింపులు ఉంటాయి. అటు అమరావతికి గాని, ఇటు పోలవరం, లేకపోతే వెలుగొండ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి నీటిపారుదల ప్రాజెక్టులకు ఫస్ట్ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. అమరావతిని నాశనం చేసిన పరిస్థితుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి భారీ కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. అటు విద్యా రంగానికి, ఇటు వైద్య రంగానికే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సప్లాన్స్ కూడా నిధులు భారీగా కేటాయించే అవకాశం ఉంది. సూపర్ 6 హామీలు, మనం ఆ తల్లికి వందనం, మీరు అన్నట్టుగా అన్నదాత చర్చ ఉంది, వీటన్నిటి కూడా నిధులు భారీగా కేటాయించే అవకాశం ఉంది. అందుకే బడ్జెట్ కూడా అవుట్లే ఇంత హైగా వచ్చిందంటే 3.24 లక్షల కోట్లు అంటే కేటాయింపులు కూడా భారీగా ఉండే అవకాశం. అకౌంట్ మీద కేటాయింపులు ఉండటం కాదమ్మా, ఖర్చు పెట్టడం. ఏది వ్యయం చేయాలా? ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి కేటాయింపులు భారీగా పెట్టినా ఖర్చు పెట్టడంలో అతను విఫలమైపోయాడు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో విఫలమైపోయాడు. ఇవాళ ప్రజల దృష్టిలో దోషిగా మారాడు. రైట్. టీడీపీతో మాట్లాడదాం. విద్యాసాగర్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో కూటమి మార్క్ బడ్జెట్ కోసం ఈ రోజు అందరూ కూడా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. మీ ప్రయారిటీస్ ఎలా ఉంటాయి, ప్రాధాన్యత ఏంటి? ఎందుకంటే ఇది మీ మార్క్ చూపించే తొలి బడ్జెట్ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో ఆ అంశాన్ని ఎలా చెప్తారు? ఇంకొక పక్కన అరెస్టుల పర్వంతో అటు వాళ్ళకి మద్దతు రాకపోగా నీతులు చెప్తూ మీరు కక్ష సాధింపు, రెడ్ బుక్ రాజ్యాంగం అని ఏకకాలంలో చెప్తున్నారు. దేవుడున్నాడు చూస్తున్నాడని, రెండింటిని ఎలా చెప్తారు? గుడ్ మార్నింగ్ చంద్రిక గారు, అట్లాగే పెద్దలకు, రవికుమార్ మిత్రుడికి నా నమస్కారం. మొదటగా బడ్జెట్ గురించి ప్రస్తావిస్తే ఇందాక సార్ చెప్పినతో పాటు ఇంకొన్ని విషయాలు ఉన్నాయి. అందులో 3.24 lakh crores తోటి పెడుతున్నటువంటి బడ్జెట్ లో ప్రాధాన్యత అంశాలు వ్యవసాయ రంగంతో పాటు నీటి పారుదలకి సంబంధించిన, ముఖ్యంగా పోలవరానికి సంబంధించి ఆ కేంద్ర ప్రాజెక్ట్ అయినప్పటికీ దాన్ని మనం ఖర్చు చేసి బిల్లులు పెట్టి తీసుకోవాలి. సో అక్కడ దానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో పాటు సపరేట్ గా ఏమైనా ఇంకా స్పీడ్ గా జరగడానికి రాష్ట్రం నుంచి కూడా కొంత పుష్ చేసి తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి క్లెయిమ్ చేసి తీసుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతుందా అనేది ఒకసారి చూడాలి. ఎందుకంటే 2027 చివరి నాటికల్లా మేము ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామన్నది మా ప్రభుత్వం యొక్క మాట. తర్వాత రాయలసీమలో ఉన్నటువంటి నీటి ప్రాజెక్టు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నీటి ప్రాజెక్టు, తర్వాత అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించి, క్యాపిటల్ కి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రస్తావన, అట్లాగే ఇండస్ట్రీస్, ముఖ్యంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము మేము ప్రభుత్వం రాగానే ఏదైతే అవును, దానికి సంబంధించి ఇండస్ట్రీకి సంబంధించి ఇన్సెంటివ్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి. అట్లాగే ఎంఎస్ఎంఈలకు సంబంధించినటువంటి రంగంలో కూడా విద్యావంతులకు, లేదంటే ఏదైతే బాగా నేను ఎంటర్ప్రీనర్ అవ్వాలా, ఏదో ఒకటి ఇండస్ట్రీ పెట్టుకోవాలనుకున్న ఆ వ్యక్తికి ఇచ్చే సహాయ సహకారాలు ఏ రకంగా ఉంటాయనేది కూడా ఇందులో గట్టిగా ప్రస్తావిస్తారని నేను అనుకుంటున్నా. తర్వాత ఈ గ్రామీణ రోడ్ల దగ్గర నుంచి, తర్వాత ఈ మధ్యలో మనం చూసాం అరకు, పాడేరు ఆ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా అటు వెళ్లి కొన్ని కిలోమీటర్ రోడ్డును ఇమీడియట్ గా శాంక్షన్ చేసి
అక్కడ ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. ఈ రకంగా గ్రామీణ రోడ్ల దగ్గర నుంచి ఇవి ప్రాధాన్యత అంశాలు. వీటితో పాటు చివరిగా ఏంటంటే సూపర్ 6 పథకాలు. అందులో 2 పథకాలు ఆల్రెడీ అమలు జరుగుతున్నాయి. సిలిండర్లు 2 జరుగుతున్నాయి. తర్వాత ఈ బస్సుకు సంబంధించి అయితే తొందరలోనే ఉగాదికి అని అనుకుంటున్నారు. ఉగాదికి లేకపోయినా కాస్త ఇటు అటుగా వాటి మీద ఈ మధ్యలోనే కర్ణాటక కూడా ఒక మంత్రివర్గ టీం వెళ్లేసి వచ్చింది. దాని మీద అనలైజేషన్ జరుగుతోంది. సో ఈ రకంగా ఒకటి. రెండోది అమ్మకు వందనం పథకంలో ఈ బడ్జెట్ లో అలొకేషన్స్ రాబోతున్నాయి. అట్లాగే రైతులకి ఏదైతే ఇస్తామని చెప్పామో వాటికి కూడా ఈ బడ్జెట్ లో అలొకేషన్స్ రాబోతున్నాయి. అంటే 6 పథకాలకు సంబంధించిన అమలుకు కావలసినటువంటి బడ్జెట్ అలొకేషన్స్, కావలసినటువంటి వనరులను కేటాయించడానికి బడ్జెట్ లో ప్రత్యేకంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. అట్లాగే పార్టీ కార్యకర్తలు కూడా ఎదురు చూస్తున్నారు. ప్రజలకు ఇది, ప్రతిపక్షానికి ఇది పెద్ద చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే ఇంతవరకు మాట్లాడుకుంటూ వచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, పథకాలు అమలు చేయట్లేదు అయితే ఉన్నాయో, ఈ బడ్జెట్ లో అమలు అవుతున్నటువంటి వాటికి అలొకేషన్స్ తో పాటు కొత్తగా అమలు చేయబోయేటటువంటి పథకాలకు అలొకేషన్స్ రావటం అన్నది ప్రతిపక్షాలకు నోరు మూయించే కార్యక్రమంలో అదొక పని. తర్వాత ఇందాక మీరు అన్నారు కేసుల గురించి మనకు ముందుగా తెలిసిందే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి జీవించేటటువంటి పక్క రాష్ట్రాల్లో ఉండి తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరు జీవించేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళు చేసే అరాచకాలు మనకు తెలిసినవే. ఈ అరాచకాలకు వాళ్ళు డిజర్వ్, దానికి ఆ శిక్షకు ది డిజర్వ్ 100%. వాళ్ళకు శిక్ష వేయకపోతే మా తప్పు అవుతుంది. శిక్ష వేస్తేనే అది న్యాయము, ధర్మము, సత్యము కూడా. ఇందాక మీరన్నారు మాజీ ముఖ్యమంత్రి దేవుడు చూస్తున్నాడు అని. కాదు, దేవుడు చూడట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు, దేవుడు చూడట్లే, దేవుడే వాళ్ళ శిక్ష వేస్తున్నాడు అని అంటున్నాం మేము. ఈ ప్రభుత్వం కనుక వాళ్ళకి శిక్ష ఇవ్వకపోతే ప్రజలు మమ్మల్ని క్షమించరు. ఎందుకంటారు? ప్రజలు మమ్మల్ని క్షమించరు. ఇలాంటి వాళ్ళకి శిక్ష వేయకపోతే, క్షమించి వదిలేస్తే, క్షమాగుణానికి కూడా వాళ్ళు క్షమాపణ కూడా అర్హత సాధించాల. వాళ్ళు ఒక వ్యక్తిని క్షమించాలి అంటే దానికి వాళ్ళకి అర్హత ఉండాల. ఆ చేసిన పనికి ఒక అర్థం ఉండాల. ఓకే, క్షమించదగినటువంటి నేరము, క్షమించదగినటువంటి తప్పు అనుకోవచ్చు. వాళ్ళు క్షమాగుణానికి కూడా అర్హత లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష వేయకపోతే అది మా తప్పే. ప్రజలు ఒప్పుకోరు. కానీ వాళ్ళు ఏమంటున్నారు మీ మీద నిందలు అంటే, టైమింగ్ ప్రకారం చూస్తే అసెంబ్లీ సెషన్స్ లో ఈ అరెస్టులు అంటున్నప్పుడు అక్కడ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని, ఆ హోదా కూడా ఇంకొక పక్కనేమో చూసారా పథకాలు అమలు చేయమని మేము అడుగుతున్నందుకు మమ్మల్ని అరెస్టులు చేసి ఇలా చేస్తున్నారని మీ మీద బుర్ర చల్లుతున్నారు కదా. మీ లక్ష్యం మరి నెరవేరుతుందా ఇట్లా వెళ్తే? ఇప్పుడు ప్రతిపక్ష హోదా అనేది ఎవరు ఇస్తే మేము ఇస్తే వచ్చేది కాదు చంద్రిక గారు. అది ప్రజలు ఇవ్వాలా, ప్రజలు ఇచ్చి ఉండాలి జగన్మోహన్ రెడ్డికి. ఆయన అడగాల్సింది ఇప్పుడున్నటువంటి పాలకపక్షాన్ని, ఎన్డీఏ కూటమిని కాదు అడగాల్సింది. ఆయన తనంతకు దాన్ని ప్రశ్నించుకొని నాకు ప్రజలు ఎందుకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఓడించారు అనేది ఒకసారి అంతర్మదనం చెందాలి ఆయన. అప్పుడు అర్థమవుతుంది ప్రతిపక్ష హోదా ఎందుకు రాదు. మమ్మల్ని అడిగే బదులు వాళ్ళంతా వాళ్ళ మనసులో అర్థం వాళ్ళు అడుక్కోవాలా, వ్యక్తిత్వాన్ని వాళ్ళ ఆత్మసాక్షిని వాళ్ళు విమర్శించుకోవాలా. మాకెందుకు రాలేదు, ప్రజలు మాకు ఎందుకు ఇవ్వలేదు అనేది ఆలోచించుకుంటే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. ఇక్కడ అరెస్ట్ అంటారా? ఇందాక మీకు చెప్పినట్టు అరెస్ట్ చేయకపోతే ప్రజలు మమ్మల్ని క్షమించరు. వీళ్ళు అరెస్ట్ చేయకపోతే ప్రజలు మమ్మల్ని క్షమించరు. ఇప్పటికే చాలా లేట్ అయింది అనుకుంటున్నారు. ఎవరెవరైతే ఒకటండి, ప్రజాస్వామ్యంలో నువ్వు రాజకీయంగా నువ్వు ఏమైనా మాట్లాడు, నువ్వు రాజకీయ విమర్శించు. వ్యక్తిగతంగా నువ్వు ఇంట్లో వాళ్ళని, ఆడవాళ్ళను, తల్లిని, చెల్లిని వీళ్ళందరినీ తీసుకొచ్చి రోడ్డు మీద వేసి మేము రోడ్డు మీద పడ్డాం కాబట్టి, మాకు సిగ్గు ఎగ్గు లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇట్లాగే మేము తయారు చేసి రోడ్డు మీద పడిపోయి రాజకీయాల్ని సర్వనాశనం చేసి రాజకీయాలను భ్రష్టు పట్టించి ఇట్లాగే ఉంటాయి రాజకీయాలని మోడల్ గా మిగతా భారతదేశంలో మిగతా రాష్ట్రాలకు లేదా ప్రపంచంలో మిగతా దేశాలకు చూపించేశారు వీళ్ళు ఆల్రెడీ. ఈ గోరంట్ల మాధవ్ అనే ఎంపీ అసలు అతను మనిషో పశువు నాకు అర్థం కాదు. మనిషో పశువు అర్థం కాదు.
భారతదేశ పార్లమెంట్ యొక్క గౌరవని మర్యాదను ప్రపంచ దేశాల్లో మంట కలిపిన వ్యక్తి. మంట కలిపించాడు. BBC ఛానల్లో వచ్చింది ఆయన చేసిన ఘనకార్యం గురించి, CNN లో వచ్చింది, ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ లో వచ్చినాయి, ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్ లో వచ్చినాయి. నీ మగతనం చూసినారు వాళ్ళంతా, పనికిమాల మగతనం. నువ్వు ఈ రోజు ఆడోళ్ళ గురించి ఫోక్స్ యాక్ట్ గురించి మాట్లాడుతావు. ఫోక్స్ యాక్ట్ లో ఆడోళ్ళ పేరు చెప్పకూడదు అని చెప్పేసి చట్టం చదువుకోలే, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు ఆయన. అదే అంటున్నా, చట్టం చదువుకోలేదా? బుద్ధి లేదు నీకు? కడుపుకి అన్నమే కదా తింటున్నావు నువ్వు. అయినా నీ ఒక వీడియో బయటకు వచ్చి ఈ దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఏది పార్లమెంటేరియన్ మెంబర్స్ అందరూ కూడా నవ్వుకొని ఇట్లా కూడా చేస్తారా, ఇంత నీచుడా, ఇంత పనికిమాలోడా, అది ఈ దేశంలో ఉన్న పార్లమెంటేరియన్స్, నీ సాటి పార్లమెంటేరియన్లు కాకుండా ప్రపంచంలో ఉన్న చాలా దేశాల్లో ఉన్నటువంటి పార్లమెంటేరియన్స్ నవ్వులు పాలు చేసిన నువ్వు కూడా సమాజంలో ఎట్లా తిరుగుతున్నావో, నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీకు ఎట్లా గౌరవం ఇస్తున్నారో, ఎట్లా మర్యాద ఇస్తున్నారో, నువ్వు ఏంటి మనిషివో, నీ కుటుంబ సభ్యులు నీకు ఎట్లా మర్యాద ఇచ్చి నీ మొహం చూస్తున్నారో నాకైతే అర్థం కాల. ఇతని కుటుంబ సభ్యులకు పెట్టాల నమస్కారం. ఇతనికి కాదు, ఇతను చేసిన పనికిమాల పనికి దేశ గౌరవాన్ని భ్రష్టు పట్టించినటువంటి వెధవకి ఈ రోజు మళ్ళా మీడియా ముందుకు వచ్చి, అది తర్వాత విషయం, అది పోలీసులు తీసుకుంటారు నిర్ణయం, చట్టం తన తనలో తెలుసుకోబోతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ వీడియో మీద ఇప్పుడు ఎంక్వైరీ జరగాల. దానికి ఢిల్లీలో నేను ఎక్సర్సైజ్ చేస్తుంటే పనికిమాల మాటలు ఏం మాట్లాడతాడు. అతను నాకు 20-25 ఏళ్ళ నుంచి తెలుసు అండి, అతని క్యారెక్టర్ గురించి నాకు బాగా తెలుసు. ఎక్కడికి పోయినా ఇదే రోదా, ఎక్కడికి పోయినా ఇదే పనికిమాల వ్యవహారం. ఒక్కరితో కూడా మంచిగుండే జీవితమే కాదు అది, ఒకరితో కూడా శాంతంగా మాట్లాడే జీవితమే కాదు అది. పైనుంచి ఏదో ఊడిపడినాడు అనుకుంటాడు అతను. ఇప్పుడు కట్ చేసేసారు నీకు అంతా కూడా. అయ్యా బాబు, నేను గోరంట్ల మాధవ్ నీకు కాదయ్యా, మీ ఇంట్లో వాళ్ళకు, మీ శ్రీమతికి, మీ బిడ్డకు నమస్కారం పెట్టాలి. నీ మొహం చూసి ఇప్పటికి అన్నం పెడుతున్నా చూడు, నీ ఇంట్లో వాళ్ళకు పెట్టాలి దండం. సిగ్గు ఎక్కువ లేకుండా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఫ్యామిలీస్ ఇరుక్కున్నాయి కదా ఈ జగన్ కళ్ళల్లో ఆనందం కోసం, లేకపోతే జగన్ దగ్గర గొప్ప కోసం చేసిన వాళ్ళందరూ కూడా చట్టాన్ని ఉల్లంఘించి, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ప్రవర్తించిన వాళ్ళందరూ ఇప్పుడు అనుభవిస్తున్నారు కదా. ఒకటండి, మనము ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మనం మన యొక్క వ్యవహార శైలిని ఎంత జాగ్రత్త పెట్టుకోవాలంటే అది కుటుంబ వ్యవస్థ మీద కూడా ఇంపాక్ట్ పడకుండా జాగ్రత్త పడాలి. మన దేశంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మన కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమయ్యేలాగా కొంతమంది నాయకులు, అది వైసీపీ వాళ్ళే చేసింది. మీరు ఎవరైనా తీసుకోండి, మన ఎక్కడో విజయవాడలో ఒకడు దొరికాడు. ఏంది ఇది, ఎక్కడ దొరికాడు? వేశ్యాగృహంలో దొరికాడు. మేబీ ఆ పూటకి అతను ఎక్కడ దొరికాడు, ఏ పార్టీలో ఉన్నాడు అంటే. ఇప్పుడు ఇంకా కొంతమంది ఉన్నారు చంద్రిక గారు, కొడాలి నాని, రోజా, పేరు నాని. నేను అందుకే అడిగా నెక్స్ట్ ఎవరు నోటీసులు ఇస్తున్నారా అంటే డాక్టర్ సుధాకర్ ని చంపినటువంటి, పిచ్చోడి చేసి చంపినటువంటి వ్యక్తులు, సుబ్రహ్మణ్యంకు చంపేసి అతన్ని పార్సల్ చేసినటువంటి వ్యక్తులు, అట్లాగే ఇక్కడ ప్రకాశం జిల్లా అనుకుంటా మాస్క్ అడిగే దీని మీద పోలీసులు తలకాయ మీద కొడితే చనిపోయిన వాళ్ళు, అట్లాగే మదనపల్లిలో మద్యం, ఇదే మద్యం ఇది వచ్చ కంటే దరిద్రంగా ఉంది అని మాట్లాడిన వ్యక్తి మనిషి ఉదయం చచ్చిపోవటం. అట్లాగే రాయలసీమలో కొంతమంది, మా తిరుపతి జిల్లాలో కానీ లేకపోతే మా రాయలసీమ జిల్లాలో కొంతమంది చేసిన అక్రమాలు, వీళ్ళందరికీ పడాల్సిందే. పడకపోతే ప్రజలు మమ్మల్ని క్షమించరు అంటున్నా నేను. మా కార్యకర్తలు కాదు, ప్రజలే క్షమించరు. ప్రజలు క్షమించరు. వీళ్ళకు శిక్ష పడాల్సిందే. వీళ్ళకి శిక్ష వేయకపోతే ప్రజలు మమ్మల్ని ఇంకో రకంగా మాట్లాడతారు. కాబట్టి దేవుడు రాసిన స్క్రిప్ట్, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు, జగన్మోహన్ రెడ్డి మామూలుగా మాట్లాడుతున్నారు దేవుడు రాసిన స్క్రిప్ట్ అని. ఇదంతా కూడా దేవుడు కూడా రాయలా, మేము కూడా రాయలా, మీ అంతా మీరు రాసుకున్నారు స్క్రిప్ట్. ఇది మీరు రాసుకున్న స్క్రిప్ట్ మీకే. ఇప్పుడు అసెంబ్లీలో ఏం మాట్లాడాడు, ఇదే వంశీ
వీళ్ళ కొడాలని వీళ్ళంతా కూడా ఎవరి గురించి మాట్లాడారు? ఉమ్. ఏం సంబంధం? ఆ విషయాలకు ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఏం సంబంధం? నేను తిరిగి చెప్పలేను ఆ మాటకు. అది యావత్ ప్రపంచం చూసింది, యావత్ ప్రపంచం అందరికి అన్ని తెలుసులే, చూస్తున్నారు కానీ రిపీట్ చేయడం ఎందుకు? మరి దానికి శిక్ష పడాలా వద్దంటారా? యా, పడాలా? ఏం ములాజ్ ఏం లేదు. వీళ్లను శిక్షిస్తే మమ్మల్ని భుజాల మీద ఎత్తుకొని ఊరేగుతారు తప్ప రాష్ట్ర ప్రజలు. మాకు ఎటువంటి నష్టం లేదు, వీళ్ళని శిక్షించకపోతేనే మాకు నష్టం అంటున్నా. సరే, అయితే వాటితో పాటు మనం బీజేపీ వర్షన్ కూడా తీసుకుని బడ్జెట్ మీద కొంత డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. నుంచి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి మీ ప్రభుత్వానికి సంబంధించి, అంటే ఏ రాష్ట్రం ఇప్పటి వరకు 2 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లు పెట్టలేదు, అది కూడా ఏపీ రాష్ట్రమే. అప్పుడు జూలైలో ఒకసారి, మన ఫిబ్రవరిలో ఒకసారి. సరే, ఇప్పుడు ఎనీవేస్ తొలి వార్షిక బడ్జెట్ పూర్తి స్థాయిలో పెడుతున్నారు కాబట్టి ఎలా మెప్పించబోతున్నారు? పాయింట్ నెంబర్ 1, మేము వస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ అక్కడ ఇక్కడ బాగుంటది కాబట్టి అద్భుతాలు జరుగుతాయని కూడా మీరు మొదటి నుంచి చెప్పారు కాబట్టి ప్రాధాన్యతలు ఏంటి, ఎలా ఉండబోతోంది తొలి బడ్జెట్, ప్రయారిటీస్ ఏంటి? విజయచంద్ర గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ఏపీఎంఅందరికి శుభోదయం అండి. తొలిసారిగా పేపర్లెస్ డిజిటల్ బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్న మా ప్రభుత్వానికి ముందస్తుగా అభినందనలు, శుభాకాంక్షలు అండి. అంటే బడ్జెట్ ఓకే, ఏ కుటుంబానికి ఓ బడ్జెట్ ఉంటది, ఏ రాష్ట్రానికన్నా దేశానికి ఒక బడ్జెట్. రూపాయి రాబడి, రూపాయి పోబడి, ఈ రకంగా ఉండబోతుంది. సో ఏ రంగాల్లో మనం ఖర్చు పెడతాము, భవిష్యత్ అవసరాలను ఏ రకంగా ముందుగానే గుర్తించి దానికి ముందుగానే కేటాయింపులు చేసి ఖర్చు పెడతాము, అలాగే ప్రస్తుత అవసరాలు ఏ రకంగా తీర్చుకుంటాము అన్న దాని మీద ఇతివృత్తంగా నడుస్తుంది. సో అభివృద్ధి సంక్షేమం తప్పనిసరిగా ఇప్పుడు అభివృద్ధి చేయాలి అంటే చంద్రిక్ గారు, అదే సంక్షేమం చేయాలి అంటే డబ్బులు కావాలి. సంక్షేమం అంటే కొంచెం ఉచిత పథకాలు, ప్రజలకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి. అలా చేయాలి అంటే డబ్బు సంపద పెరగాలి. సంపద పెరిగితేనే కదా, పెరిగితే పెంచాలి. పెంచుకునే విధంగా చేయాలి అంటే అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. అనేక రకమైన మౌలిక వసతుల కల్పన, లేదా ఉద్యోగ ఉపాధి కల్పించేటువంటి పరిశ్రమల ఏర్పాటు, దీర్ఘకాలిక ప్రణాళిక చేసుకుంటూ విద్యుత్ అవసరాలు ఏ రకంగా తీర్చుకోవాలి, ఈ రకంగా దీర్ఘకాలికంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, నీటిపారుదల ప్రాజెక్ట్స్ ఏ రకంగా చేసుకోవాలి, అలాగే స్వల్పకాలిక ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఆ యొక్క సాటిస్ఫై చేసే విధంగా ఏ రకంగా వెళ్ళాలని ప్రణాళిక. తప్పనిసరిగా సంక్షేమ కార్యక్రమాలు, దాని బడ్జెట్ కేటాయింపు ఆల్రెడీ మన మిత్రులు చెప్పారు, దాని కేటాయింపులు ఉంటాయి. అలాగే సంపద పెరగడానికి కూడా ఏ రకమైనటువంటి అంటే కొత్త ఆదాయ మార్గాలు అన్వేషించకపోతే మీరు అంటున్నారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పదే అంటారు 15% జిఎస్డిపి దాటాలి, 2.4 ట్రిలియన్ ఆర్థిక లక్ష్యం పెట్టుకోవాలనుకున్నప్పుడు మరి ఎట్లా ఆదాయ మార్గాలు? అదే అండి, ఇప్పుడు ఒక 2 పాయింట్లు స్థూలంగా నేను చెప్పదలుచుకున్నాను. చెప్పండి. ఒకటి, మన రాష్ట్రంలో ఎక్కువగా ఉపాధి కల్పించి ఎక్కువ మంది ప్రజలు ఇన్వాల్వ్ అయిన కార్యక్రమం వ్యవసాయం. సో వ్యవసాయానికి కావాల్సినటువంటి ఇరిగేషన్, నీరు కావాలి. ఇప్పుడు దానికి కావాల్సిన ఒకే అన్నదాత సుఖీభావ ఇస్తామో, లేదా కేంద్ర ప్రభుత్వం యూరియా సబ్సిడీ 2 లక్షల కోట్ల రూపాయలు ఇస్తుంది, లేదా కిసాన్ క్రెడిట్ కార్డు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు క్రెడిట్ పెంచాము. అలాగే కొత్త పథకం కూడా ఈ రోజు కేంద్ర బడ్జెట్ లో 100 జిల్లాలు, వెనకబడిన జిల్లాల్లో వ్యవసాయంలో వెనకబడిన జిల్లా ఐడెంటిఫై చేసి వారికి పూర్తి సహకారం అందించబోతున్నారు. అది కూడా మన రాష్ట్రం నుంచి కూడా రాయలసీమ జిల్లాలో కొన్ని జిల్లాలు ఉండబోతుంది. ఇది కాక నీటిపారుదల ప్రాజెక్ట్స్ మనం కనుక పూర్తి చేసుకో, ఎందుకంటే దశాబ్దాలుగా చంద్రిక్ గారు పెండింగ్ లో ఉండిపోయింది చాలా నీటి, ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, అలాగే డెల్టా ఆధునీకరణ, కృష్ణా గోదావరి డెల్టా ఆధునీకరణ, ఇటువంటి అనేక దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ కనుక మనం వచ్చే 4-5 సంవత్సరాల్లో పూర్తి చేసుకుంటే ఎక్కువ నీరు ఎప్పుడైతే రైతు దగ్గరికి వెళ్తారో, ఎప్పుడు ఈ డెల్టా ఆధునీకరిస్తాయో, ఈ యొక్క ముంపు సమస్య ఉండదో, ఎక్కువ విస్తీర్ణం ఉన్నటువంటి భూమి వ్యవసాయంలోకి వస్తే దాని నుండి వ్యవసాయ దిగుబడి పెరుగుతుంది. అది ఒకటి, వ్యవసాయం మీద మనం దృష్టి పెట్టాలి. రెండోది పరిశ్రమలు. మనకి ఆల్రెడీ ఇప్పుడు 7-8 మాసాల్లోనే 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులతో వివిధ పరిశ్రమలు అనౌన్స్ అయ్యాయి. అవి గ్రౌండ్ చేసుకోవాలి. బల్క్ డ్రగ్ పార్క్ కావచ్చు, అడిషనల్ మెటల్ కావచ్చు, లేకపోతే గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు, బీపీసీఎల్ కావచ్చు, లేకపోతే కొప్పర్తి, కృష్ణపట్నం స్మార్ట్ నగరాల విస్తీర్ణం కావచ్చు, అమరావతికి 15,000 కోట్లు కావచ్చు, లేదా పోలవరానికి ముందస్తు ఇస్తామన్న 12,500 కోట్లు కావచ్చు. ఇవన్నీ జరుగుతున్నాయి. రైల్వే నిర్మాణం జరుగుతున్నాయి. దీనికి తోడు ఒక కొత్త పాయింట్, ఈ రోజు ఈ కేంద్ర బడ్జెట్ లో కూడా ఒక కొత్త రంగానికి కొత్త ఇస్తున్నారు. అదేంటంటే షిప్పింగ్ డెవలప్మెంట్ కోసం ఓడల నిర్మాణం, ఓడల రేవులు కాదు, ఓడల నిర్మాణాన్ని ఒక పరిశ్రమగా తీసుకొని మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పి 25,000 కోట్లు కేటాయించారు. ఇది కొత్త విధానం అన్నమాట. అది ఇప్పుడు వరకు మన ఓడల నిర్మాణంలో 2% ఉంది మన దేశం, దాన్ని 20% పెంచాలి అని దానికి 25,000 కోట్లు కేటాయించారు. సో మనకి సుదీర్ఘమైనటువంటి సముద్ర తీరం ఉన్నటువంటి రాష్ట్రం గుజరాత్ తర్వాత, ఇంత తీరం ఉన్న రాష్ట్రంలో మనం ఓడల నిర్మాణమే కాదు, బ్రేకింగ్ కూడా, షిప్ బిల్డింగ్ అండ్ బ్రేకింగ్,
ఈ రెండు పరిశ్రమలు ఒక క్లస్టర్లు ఏర్పాటు చేసుకునే విధంగా మనం ప్రొయాక్టివ్ గా కూడా ఈ బడ్జెట్ లో కూడా మన రాష్ట్రం కావాల్సిన కేటాయింపులు చేసి కేంద్రంతో అనుసంధానం చేసుకుని ఈ పరిశ్రమని గట్టిగా ఒక రెండు క్లస్టర్లు కనుక అటు ఉత్తరాంధ్ర కావచ్చు, ఇటు మన ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా ప్రాంతాల్లో ఎక్కడైనా సరే ఒక 2 క్లస్టర్లు కనుక మనం ఒక పునాది వేసుకున్నాం అనుకోండి, దీనికి వచ్చే 5 ఏళ్లలో అద్భుతమైన ఉద్యోగ ఉపాధి కల్ప, లక్షలాది మంది ఉద్యోగ ఉపాధి కల్ప, డైరెక్ట్ ఇండైరెక్ట్ జాబ్స్ వస్తాయండి. ఇది ఒక పెద్ద పరిశ్రమ. షిప్పింగ్ ఇండస్ట్రీ వరల్డ్ అత్యంత పెద్ద ఇండస్ట్రీ. సో దానికి అనువైన ప్రాంతం ఆంధ్రప్రదేశ్. సో దాన్ని మనం అందిపుచ్చుకోవాలి. మిగతా పరిశ్రమలు ఎలా ఉన్నా స్టీల్ ఇండస్ట్రీ కాదు, సిమెంట్ ఇండస్ట్రీస్ కావచ్చు, అదే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ నారా లోకేష్ గారు కొప్పర్తిలో 13,000 కోట్లతో ఎంబోయి చేయించారు ఒక పరిశ్రమతో. ఏపీ ఇండియాలో ఉన్నటువంటి పరిశ్రమ, జపాన్ లో ఉన్న పరిశ్రమ ఎంబోయి చేసుకుని ఇద్దరు సంయుక్తంగా. సో అటువంటి సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ వస్తాయి. దాని వల్ల కూడా ఎంతో బట్ ప్రత్యక్షంగా ఎక్కువ ఉద్యోగ ఉపాధి కల్పించాలంటే ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ. షిప్ బిల్డింగ్ అండ్ షిప్ బ్రేకింగ్ ఇండస్ట్రీ పెద్ద ఇండస్ట్రీ. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దగా సహకరిస్తుంది కానీ అందిపుచ్చుకోవాలి. నెంబర్ 1. రెండోది, కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకున్న విధానం ఎంఎస్ఎంఈ పార్కులు, ఇది ప్లగ్ అండ్ ప్లే పూర్తి స్థాయి తయారీగా చేసి, నేను పరిశ్రమ పెట్టాలనుకోండి, నేను పరిశ్రమకి ఎక్విప్మెంట్ నేను పెట్టక్కర్లేదు, అక్కడికి వెళ్ళిపోతాను, ప్లగ్ అండ్ ప్లే, నేను డబ్బులు పే చేస్తాను, నా ఉత్పత్తి తీసుకుంటే ఉత్పత్తి అమ్ముకుంటాను. దానికి 2,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే విధానాన్ని తన 6 పాలసీల్లో కూడా అనౌన్స్ చేశారు. ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మిస్తాం ప్రతి అసెంబ్లీలో. దాన్ని మనం అందిపుచ్చుకోవాలి. ఎంఎస్ఎంఈలు అంటే దేశంలో 7 కోట్ల ఎంఎస్సీలు ఉంటే దానిలో 10 కోట్ల మంది ఉద్యోగ ఉపాధి కల్పిస్తారు. 38% మ్యానుఫాక్చరింగ్ అక్కడే జరుగుతుంది, 45% ఎక్స్పోర్ట్లు అక్కడే జరుగుతున్నాయి. సో మనం అక్కడ అందిపుచ్చుకొని ఆ ఎంఎస్ఎంఈ పార్కులు పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గానికి 4-5 ఏళ్లలో నిర్మించుకుంటే అటు మనకు ఓడల పరిశ్రమ, ఓడల ఎగుమతి దిగుమతులు, ఓడల బిల్డింగ్ కన్స్ట్రక్షన్, దీని అనుసంధానం, అలాగే మిగతా ఇండస్ట్రీస్ తో ఒక ఎక్స్పోర్ట్ కి జోన్ గా ఒక గుజరాత్, మీ ఆలోచన బాగుంది. నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి. అంటే ఏపీ ప్రజలకి ఇది క్లారిటీ ఇవ్వాలి. మీరేమంటున్నారు? సో ప్రయారిటీస్ ఇలా వింటున్నప్పుడు కొన్ని ఇండస్ట్రీస్ తీసుకొస్తే ఆదాయ మార్గాలు, జిఎస్డిపి పెరుగుతుంది అని అనుకుంటున్నప్పుడు, కేంద్రం నుంచి వచ్చే పన్నుల్లో రాష్ట్రాలకి కోత పెట్టడానికి డిసైడ్ అయినప్పుడు ఇది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం కదా. దీన్ని మరి మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు? మీరు డబుల్ ఇంజిన్ సర్కార్లో ఉన్నప్పుడు ప్రస్తుతం 41% ఉన్న వాటాని 40%కే తగ్గిస్తున్నారంటే 1% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోల్పోతుంది కదా. మరి దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇంకో డైరెక్షన్ లో ఏమైనా రాష్ట్రానికి చేస్తున్నారా? చెప్తాను. ఒకటేంటంటే ఫైనాన్స్ కమిషన్, ఇది రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉందో, ఏ రకంగా ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో, రాజ్యాంగ ప్రతిపత్తి సంస్థ ఫైనాన్స్ కమిషన్. ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రపతి నియమిస్తారు. ఫైనాన్స్ కమిషనే వచ్చే 5 ఏళ్లకి రాష్ట్రాలకు వాటా ఎంత ఉండాలి, దీని విధానం గ్రాంట్స్ ఎంత ఇవ్వాలి, తక్కువగా ఉన్న రాష్ట్రానికి గ్రాంట్లు ఎంత ఇవ్వాలి అనేది వాళ్ళు నిర్దేశించేది. ఇప్పటి వరకు డిసైడ్ అయింది 41% స్టేట్స్ డివల్యూషన్. దాని పర్సంటేజ్ ఎంత కూడా ఫిక్స్ చేసి ఆళ్ళే ఫైనాన్స్ కమిషన్. ఇప్పుడు వరకు 41% ఉంది చంద్రికర్, ఎక్కడ 40% అవ్వలేదు, ఎక్కడ 40% అవ్వలేదు. లేదు అవ్వాలి అన్న ప్రతిపాదన ఉన్నప్పుడు వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తారన్నప్పుడు అది రాష్ట్రానికి ఇబ్బందే కదా. దాన్ని మరి కంపెన్సేట్ చేయడానికి వేరే డైరెక్షన్ లో ఇప్పుడు కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు, పథకాలు ఉన్నాయండి. మీరు ఆ వాటా కింద ఒక 38,000 కోట్ల రూపాయలు వస్తుంటే వీళ్ళు దాన్ని మళ్ళీ కొంత 15,000 కోట్ల రూపాయలతో బ్యాలెన్స్ చేసి చెయ్యాలి. దీన్ని బ్యాలెన్స్ చేసుకుని అవన్నీ అమలు చేస్తేనే మీకు జిఎస్టీ రూపంలో ఆదాయాలు ఇవన్నీ వస్తాయి. అది వేరే మ్యాటర్, ప్రాయోజితాలు ఇవన్నీ. ఇప్పుడు ఈ జిఎస్టీలు తగ్గిస్తే రాష్ట్రానికి మీరు దాన్ని అదనంగా ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నప్పుడు పథకాలు అమలు చేయాలి, అప్పులు రుణాలను చూపించాలి, ఆదాయ మార్గాలకు చూపించాలి, ట్యాక్సులు పెంచకూడదు. అది మీరు అంటున్న పాయింట్ ఒక ఊహాజనితమైన అంశం చెప్తున్నారు. 40% తగ్గించేస్తున్నారు, ఎలా బ్యాలెన్స్ చేసి ఇప్పుడు రాలేదు, వచ్చేప్పుడు మళ్ళీ మాట్లాడదాం. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారని కూడా అప్పుడు డిస్కస్ చేద్దాం. ఫైనాన్స్ కమిషనే దాన్ని చెప్పుద్ది. ఒకవేళ అటు వేరే తగ్గిస్తే గ్రాంట్ల రూపంలో ఏ రాష్ట్రం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రం ఉందండి, ఈ ఆర్థిక సంవత్సరం 2025-26కి గ్రాంట్ల రూపంలో వచ్చేది 20,000 కోట్లు, అలాగే ట్యాక్స్ లో డివల్యూషన్ వచ్చేది 60,000 కోట్లు, మొత్తం 80,000 కోట్లు నికరంగా వస్తుంది. ఇది కాక కేంద్ర ప్రాయోజిత పథకాలు 90 పైచిలుకు పథకాలు ఉన్నాయి. మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. చాలా పథకాలకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మ్యాచింగ్ గ్రాంట్, జల్ జీవన్ మిషన్ ఉందండి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చూస్తారు. జల్ జీవన్ మిషన్ పథకానికి రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక 15,000 కోట్లు మురిగిపోయింది, 15,000 కోట్లు ఇవ్వలేదు. సో ఇటువంటి అన్ని మనం రివైజ్ చేసుకుంటున్నాం. రివైజ్ చేసుకుని దాని యొక్క నిధులు కేటాయించుకొని కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులు మనం మ్యాచింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం. సో ఇది ప్రక్రియ జరుగుతా ఉంది. మన ఒక్క రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాలు జరుగుతా ఉంది.
కానీ నేనది ఏంటంటే మన రాష్ట్రం అన్ని ఎట్లాగో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పెట్టే నిధులు ఖర్చు ఇంతకాలని చెప్పారు, ఆల్రెడీ చేస్తున్నారు. ఇది బడ్జెట్ లో కాకుండా మిగతా ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుంది. అదే లాంగ్ టర్మ్ గా మౌలిక వసతుల గురించి కూడా రైల్వే బడ్జెట్ కూడా ఒకటి ఉంది మనకి 9,400 కోట్లు. ఇది 2014 ముందు విజయ్ చంద్ర గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 880 కోట్లు రైల్వే బడ్జెట్ అయితే ఈ రోజు సింగిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 9,411 కోట్లు అంత ఉంది. కానీ దానిలో 80,000 కోట్ల వరకు వివిధ ప్రాజెక్ట్స్ కూడా నడుస్తున్నాయి. కానీ దానికి సంబంధించి ముఖ్యమైన విషయం నేను చెప్పదలసిన మీ ఛానల్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి లాంగ్ టర్మ్ గా మౌలిక వసతులు కల్పన 1,50,000 కోట్లు ఇస్తున్నారు. ఇది వడ్డీ లేని రుణం 50 ఏళ్లకి ఇస్తున్నారు. సో మనం కూడా ఆ డబ్బుని ఎక్కువగా ఉపయోగించుకొని మన రాష్ట్రంలో ఉన్నటువంటి దీర్ఘకాలిక ప్రాజెక్ట్, ఉదాహరణకి కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ ఉందండి, 20 ఏళ్ల నుంచి పెండింగ్ పడిపోయింది. మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 300 కోట్లు కట్టాలి, మొత్తం 2,000 కోట్ల ప్రాజెక్ట్. అది కట్టలేదు. ఇప్పుడు ఈ రోజు వరకు 3 కోట్లే కట్టాం, ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేదు. అందుకనే దానికి సంబంధించి ఆ 1,50,000 కోట్లు మనం డబ్బులు తీసుకున్న కేంద్రం నుంచి ఇలాంటి ప్రాజెక్ట్స్ నేషనల్ హైవే, రాయలసీమలో నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ ఉన్నాయి కొన్ని. సో ఇటువంటి, అలాగే భద్రాచలం రైల్వే లైన్ ఉంది. ఇటువంటిది మనం కేటాయింపు ఈ 2-3 సంవత్సరాలు చేసాం అనుకోండి, ఈ 4 ఏళ్లలో ఎన్ని మౌలిక వసతులు ఎన్ని సెట్ అయిపోతే మనకు ఆదాయం కూడా పెరుగుతుంది. సో ఆ రకంగా మనం వచ్చే 4-5 మాసాల్లో ఒక కరెక్టే. మీరేమో ఇట్లా వెళ్తుంటే ఇప్పుడు జరుగుతున్న అరెస్టుల నేపథ్యంలో మీరంతా నిరంకుశంగా వెళ్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు కదా వాళ్ళు, ఈ స్కీములు ఎగ్గొడటానికి ఇవన్నీ పెట్టుకున్నారు. ఇప్పుడు చూడండి, నిన్న గోరట్ల మాధవ్ గారిని నోటీస్ ఇస్తే అనేమంటాడు, సూపర్ 6 అమలు చేయనటువంటి వ్యక్తులు ఇలాగా మా వాక్కు స్వాతంత్రాన్ని తొక్కేస్తారు. ఆయన ఏంటి యాసాలు, వాక్కు స్వాతంత్రం అంటే తొక్కేస్తారంట. ఏంటి వాక్కు స్వాతంత్రం ఏంటి? ఒక మహిళలు కొంతమంది మీద మానభంగా ఇబ్బంది అయిన వాళ్ళ పేర్లు చెప్పానా మా వాక్ స్వాతంత్రం? నాకు ఎందుకు వైసీపీ పార్టీలో నాకు అర్థం కాదు చంద్రిక్ గారు, ఒక డిఎన్ఏ ప్రాబ్లం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక జుగుప్సాకరమైనటువంటి వ్యవహారాలు, ఎవరు సమాజంలో ఇటువంటి మాట్లాడకూడదు, ఇటువంటి ఉండకూడదు, ఇటువంటి భాష ఉండకూడదు అని అందరూ కోరుకుంటారు. కానీ వైసీపీ పార్టీ ఊరిలో ఒకదానికి ఉలిపివారికి ఇంకో దారి. మొత్తం ఆ మాట్లాడే వాళ్ళందరూ ఆ పార్టీలో ఉంటారు, ఆ అధినేత ప్రోత్సహిస్తాడు, వాళ్ళకి చిక్క చిరునవ్వుతో ఎంకరేజ్ చేస్తాడు. వెంటనే ఫోన్ కాల్స్, వంశీ గారికి కూడా ఫోన్ కాల్ లేదు, వెంటనే వంశీ గారి భార్యకి వెంటనే ఫోన్ కాల్ లేదు. అది బలవంతపు సమర్థన కింద ఎందుకు చూడట్లేదు మీరు? లేదా వాడుకుని వదిలేశారా బాబు అని మళ్ళీ మాట రాకుండా బలవంతంగా సమర్థిస్తున్నారేమో? 100% నిజం. జగన్మోహన్ రెడ్డి గారి దమ్ముంటే నేను అడుగుతున్నాను, నీకు నిజంగా నిశ్చితుంటే వాళ్ళ యొక్క మహిళల యొక్క పోసాని భార్య యొక్క ఉసురు పోసుకుంటాం ఎందుకు? వంశీ భార్య ఉసురు పోసుకుంటాం ఎందుకు? మీరే మాట్లాడండి సార్, జగన్ మీరే మాట్లాడండి. ఆ భాష మీరు మాట్లాడుకున్న భాషని వాళ్ళతో మాట్లాడించి మళ్ళీ ఎందుకు ఎదురుస్తారు? ఈ రోజు గోరెట్ల మాధవ్ గారు అంటారు వ్యక్తి స్వేచ్ఛ అంటారు. వ్యక్తి స్వేచ్ఛ అయితే మహిళల స్వేచ్ఛ చెప్పమని ఉందా? మరి మీరు లేని దిశ చట్టం ఉందని చెప్పి దిశ చట్టం గురించి, దిశ యాప్, దిశ పోలీస్, దిశ ఎవరన్నా గోరెట్ల మాధవ్ గారు హైదరాబాద్ లో రేపు గురై హత్యకు గురైన మహిళ పేరు చెప్పకుండా ఆ పేరుకి ఎలియాస్ దిశ, ఆ అమ్మాయి పేరు కాదు. మరి ఆ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్పలేదు? లేదా ఆ అమ్మాయి పేరు వాడండి, దిశ పేరు వాడద్దు ఎందుకు చెప్పలేదు? నిర్భయ చట్టం ఎక్కడి నుంచి వచ్చింది? నిర్భయ ఎవరు? చట్టాలు మీకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చట్టాలు స్పష్టంగా ఉండి ఆ పేరు చెప్పొద్దంటే అక్కడికి ఎందుకో మొన్న మీరు చివరి భాస్కర్ జరగండి, మొన్న నవంబర్ లో జరగని రేపు గురించి ఆ అమ్మాయి పేరు గురించి చెప్తే అది ఆయన మీద పోస్కో చట్టం కేసు పడింది. దాని మీద క్లాస్కి వెళ్ళాను ఆయన హైకోర్టుకి. జనవరి 10, 2025 కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమి తెలుసా మాధవ్ గారు? క్లాస్ ఈ కేసు మీరు వేసిన పిటిషన్ కొట్టేస్తున్నావు, క్లాస్ కి చెల్లదు, యూ హావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఆన్ ద హైకోర్టు. మీకు మాధవ్ గారు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ చేశారు, మీ సహచరి ఎంపీగా చేశారు రాహుల్ గాంధీ గారు, ఢిల్లీలో రేపు మహిళ ఫోటో ట్వీట్ చేశారు. అందుకే వాళ్ళని సమర్థించే వాళ్ళు లేకపోతే వాళ్ళకి మద్దతు ఇచ్చే సంఖ్య అనేది ఏపీలో కనిపించలేదు. సో డివి శ్రీనివాస్ గారు, అంటే ఇంకా మనం వైండప్ చేద్దాం, మంత్రివర్గ సమావేశం ఉంటుంది కాసేపట్లో, దీన్ని ఆమోదించాలి కాబట్టి వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. వీళ్ళకున్న సవాళ్ళు ఏంటి? 3.24 లక్షల కోట్లు అంటే కొంత అంచనాలకు మించి ఉంది, వాస్తవికత దూరంగా ఉందన్న విమర్శ ఉంది కదా. కేంద్రం నిధులు ఇవాళ వీళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున కేంద్రం నిధులు రాబట్టడం కూటమి యొక్క మొదటి విజయం అన్నమాట. అది జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడు, వీళ్ళు చేశారనమాట. జిఎస్డిపి ఈ 1 year లోనే విపరీతంగా పెంచగలిగారు. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ జిఎస్డిపి 1% పెరిగితే అమ్మా 15,000 crore యాడ్ అవుతుంది. వీళ్ళు ఈ మొదటి సంవత్సరమే 4.34% జిఎస్డిపి పెంచుతున్నారు.
అంటే దగ్గర దగ్గర 62,000 కోట్ల అదనపు ఆదాయం ఆంధ్రప్రదేశ్ ఈ 1 year లో సాధిస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి 1 year లో 45,000 కోట్ల ఆదాయం ఆవిరైపోయి. మైనస్. అతని ఫస్ట్ ఇయర్ లో 45,000 కోట్ల ఆదాయానికి గండి కొడితే వీళ్ళు ఫస్ట్ ఇయర్ లో 62,000 కోట్ల ఆదాయం పెంచగలిగారంటే అది కదా తేడా. యా. ఏది అసమర్థతకి సమర్థతకి మధ్య తేడా. ఏ గుడ్ స్టార్ట్ అన్నమాట. ఏది మొదటి సంవత్సరంలోనే ఇన్ని ఘన విజయాలు సాధించారంటే అటు అమరావతి, ఇటు పోలవరం, అటు 13 జిల్లాల అభివృద్ధి, ప్రకాశం వెనుకబడిన జిల్లాల్లో చేర్చటం. రైట్ సార్. సో పాసిబిలిటీసే ఎక్కువ ఉన్నాయి. యా, విద్యాసాగర్ గారు కంక్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్. చంద్రిక గారు, ఎప్పుడు కూడా మూలధనం ఖర్చు చేయాలా, స్టేట్ లో యాక్టివిటీ ఉండాలా, యాక్టివిటీ ఉన్నప్పుడు ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి అవకాశం ఉంటది. తద్వారా వచ్చే పన్నుల ద్వారా వచ్చేటటువంటి అభివృద్ధి శాశ్వతమైనటువంటి అభివృద్ధి. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే అప్పులు తెచ్చేసి నేను పనిచేసిన ద్వారా వాళ్ళు ఖర్చు పెడితే నాకు పన్నులు వస్తాయి. అక్కడ మూలధనం ఎక్కడ కనపడదు మనకి ఇక్కడ. కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో గత 30 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్లో ఆయన చెప్పే మాట ఒకే మాట ఏంటంటే మూలధనం ఖర్చు పెట్టాలా, రెండోది ఏంటంటే యాక్టివిటీ ఉండాలా, మనిషికి యాక్టివిటీ ఉండాలా, యాక్టివిటీ ద్వారా వచ్చే సంపద ద్వారా వచ్చే మళ్ళా ఖర్చు పెట్టాలా, ఖర్చు పెట్టించి మళ్ళా పన్నులు రావాలా. ఇది ఆర్థికంగా మూల సూత్రం కూడా. కానీ జగన్మోహన్ రెడ్డిని సమర్థించే కొంతమంది ముసుగు వీరులు కొంతమంది ఉన్నారు, ముసుగు మేధావులు కొంతమంది ఉన్నారు. మేధావి చాటున ముసుగేసుకున్నటువంటి కొంతమంది జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసే వాళ్ళు పన్నులు ఇంత వచ్చాయి కదా, పన్నులు కాదు, పన్నులు ఎట్లా వచ్చాయనేది ఇంపార్టెంట్. మూలధనం ఖర్చు ద్వారా జరిగే యాక్టివిటీ ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ద్వారా పెట్టే ఖర్చు ద్వారా వచ్చేటటువంటి పన్నులు. దీన్నే జీడిపి అంటారు. అదే తప్ప నేను అప్పు తెచ్చాను, తాకట్టు పెట్టేశాను, డబ్బులు తీసుకొచ్చాను, ప్రజలకు ఇచ్చేసాను, పన్ను వచ్చింది, ఇది మూలధనం ఖర్చు కాదు ఇది. సో ఇక్కడ ఈ బడ్జెట్ లో కూడా 3,24,000 కోట్లు సంబంధించి ఏదైతే బడ్జెట్ అనుకుంటామో అలొకేషన్స్ కూడా మూలధనం ఖర్చు ఎంత అవుతుంది, తద్వారా వచ్చేటువంటి రాబడి ఎంతనో చూడాలి. ఇక్కడ రాబడి, పెట్టుబడి, శాఖలకి కేటాయింపులు బాగుంటాయి సూపర్ 6 తో పాటు. ప్రతి శాఖలో ఆదాయం ఉంటది చంద్రిక గారు, ఆదాయం లేకుండా ప్రతి శాఖలో ఉండదు. అయితే మూలధనం కేటాయింపులే మూలధనం. ఆ కేటాయింపులు ప్రాధాన్యత క్రమంలో దేనికి ఇస్తారనేది మనం చూడాలా. ఇందాక పెద్దలు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వంలో నిధులను రాబట్టుకోవటం, కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో వేల కోట్ల రూపాయలు మూలుగుతా ఉంటాయండి. నాకున్న అవగాహన ప్రకారం అయితే తెచ్చుకోగలగాలి. 19 నుంచి 24 వరకు 80,000 కోట్ల రూపాయలు ఉపయోగపడనటువంటి, తెచ్చుకోలేనటువంటి, మ్యూచువల్ గ్రాంట్ పెట్టనటువంటి, మనం ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చి ఆ డబ్బు తెచ్చుకోవాల్సిన డబ్బు ఏదైతే ఉందో మ్యాచింగ్ గ్రాంట్ మనం ఇచ్చి తెచ్చుకోవాల్సిన డబ్బు 80,000 కోట్లు 5 సంవత్సరాలు ఉంది. 80,000 కోట్లు. అదే మన జల్ జీవన్ మిషన్ లో గానీ, లేకపోతే ఇందాక మిత్రుడు రవికిరణ్ చెప్పినట్టు రైల్వేస్ లో కానివ్వండి, లేకపోతే ఇంకొక రకాలు. కానీ ఈసారి జరగదు. ఖచ్చితంగా మ్యూచువల్ గ్రాంట్లు పెట్టడం, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ డబ్బు సంపాదించడం, దాన్ని మూలధనం ఖర్చు కింద పెట్టి తద్వారా అభివృద్ధి సాధించడం, అభివృద్ధి ద్వారా వచ్చేటువంటి మంత్రివర్గ సమావేశం స్టార్ట్ అయితే ఆమోదం లభించిన తర్వాత ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం కాబట్టి థ్యాంక్ యూ రవికిరణ్ గారు, విద్యాసాగర్ గారు, డివి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సార్. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి.